Good morning, girls. I am K. Sushila, lecturer in Computer Science Department, subject Object-Oriented Programming using Java. And today's my topic is arrays, one-dimensional arrays. Okay, introduction. So, an array is a group of contiguous or related data items that share a common name. Okay, so array ante ఏంటంటమ్మా collection of similar data items is called array. Okay, collection of similar data items is called array. అంటే ఒక సింగిల్ వేరియబుల్ నేమ్తో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేస్తే వాటిని మనం ఏమంటామంటే ఎరే అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, here we have defined one array name. Here the name of the array is salary. Okay, ఈ salary దేనికోసం అంటే to represent a set of salaries for a group of employees. అనా, సో గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ని సెట్ చేయడం కోసం నేను శాలరీ అనే ఒక ఎరే నేమ్ తీసుకున్నాము. ఓకే, అండ్ శాలరీ అనే ఎరే నేమ్ ఫాలోడ్ బై వన్ సబ్స్క్రిప్ట్. ఇలా బ్రాకెట్స్ ఉంది కదా, సబ్స్క్రిప్ట్. ఓకే, సో సబ్స్క్రిప్ట్ లోపల ఒక నెంబర్ ఇచ్చాను. ఓకే, 10. సో ఇలా రాస్తే మీనింగ్ ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ద శాలరీ ఆఫ్ ద 10th ఎంప్లాయీ. ఓకేనా గర్ల్స్? సో హియర్ ద నేమ్ ఆఫ్ ద ఎరే ఇస్ శాలరీ. ఓకే, విత్ సబ్స్క్రిప్ట్. ఓకే, సబ్స్క్రిప్ట్లో నెంబర్ ఉంది, ఇండెక్స్ నెంబర్. ఓకే, ఆర్ సబ్స్క్రిప్ట్ 10. సో ఇట్ రిప్రజెంట్స్ ద శాలరీ ఆఫ్ ద 10th ఎంప్లాయీ. ఓకేనా గర్ల్స్? వైల్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ రిఫర్స్ టు అన్ ఎరే. దట్ మీన్స్ ఎరే మీన్స్ సెట్ ఆఫ్ వాల్యూస్, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ వాల్యూస్. దాన్ని మనం ఏమంటున్నామంటే ఎరే అంటున్నాము. ఎరేలో ఉండే ఇండివిజువల్ వాల్యూస్ని మనం ఏమంటున్నామంటే ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకేనా? సో సెట్ ఆఫ్ వాల్యూస్ని మనం ఏమంటున్నామంటే ఎరే అంటున్నాము. ఎరేలో ఉండే ఇండివిజువల్ వాల్యూస్ని మనం ఏమంటున్నామంటే ఎలిమెంట్స్ అంటున్నాము. సో ఎరే కెన్ బి ఆఫ్ వేరియబుల్ లెంత్. ఓకే, లెంత్ అనేది ఎంతైనా ఉండొచ్చు. ఓకే, ఎరే లెంత్ కెన్ బి వేరియబుల్ లెంత్, అంటే ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో ఒక సింగిల్ వేరియబుల్ నేమ్తో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వీ కెన్ డెవలప్ షార్ట్ అండ్ ఎఫిషియంట్ ప్రోగ్రామ్స్. ఎస్, సో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేయడానికి ఒక సింగిల్ వేరియబుల్ నేమ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఓకే, విచ్ ఇంప్రూవ్స్ అవర్ ఎఫిషియన్సీ. సో ప్రోగ్రామ్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే షార్ట్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ array. So a collection of similar data items is called an array. Okay, it should be of any length. Okay, ఒక సింగిల్ వేరియబుల్ నేమ్ తో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి విచ్ షుడ్ బి మోర్ ఎఫిషియంట్. ఓకే, సో ఎరేస్ వల్ల ఎఫిషియన్సీ నాకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని సింగిల్ వేరియబుల్ తో నేను రిప్రజెంట్ చేయడం ద్వారా విచ్ షుడ్ బి వెరీ కన్సైజ్. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి ఎఫిషియంట్. ఓకేనా గర్ల్స్? దట్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎరేస్. ఓకే, నెక్స్ట్ వన్ డైమెన్షనల్ ఎరే. సో ఎరేస్ లో టైప్స్ ఉంటాయి కదా, 1 dimensional, 2 dimensional. ఎస్ గర్ల్స్, నౌ లెట్స్ కన్సిడర్ 1 dimensional arrays. సో 1 dimensional array means a list of items can be given one variable name using only one subscript. Remember girls, only one subscript. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక వేరియబుల్ నేము. ఓకే, ఆ వేరియబుల్ నేమ్ ఓన్లీ వన్ సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తే అలాంటి వేరియబుల్ ని మనం ఏమంటున్నామంటే సింగిల్ సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ ఆర్ 1 dimensional array. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక సింగిల్ వేరియబుల్ నేము. ఓకే, ఓన్లీ వన్ సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే బ్రాకెట్స్ కదమ్మా, ఇలాగా. సో ఓన్లీ వన్ సబ్స్క్రిప్ట్. ఓకే, దెన్ సచ్ ఏ వేరియబుల్ ఇస్ కాల్డ్ సింగిల్ సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ ఆర్ ఏ 1 dimensional array. ఓకేనా గర్ల్స్? సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక సింగిల్ వేరియబుల్ నేమ్, ఒక సింగిల్ సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే 1 dimensional array అంటున్నాం. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ వాంట్ టు రిప్రజెంట్ ఏ సెట్ ఆఫ్ 5 numbers, say 35, 40, 20, 57, 19. Okay, for an array variable number, then we may create the variable as follows. ఓకేనా? సో ఒక వేరియబుల్ ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలో చూద్దామా? ఓకే, ఒక ఎరే తీసుకుందాము. సో ఎరే యొక్క పేరు ఏంటి అంటే కనుక నెంబర్. ఓకే, నెంబర్ వేరియబుల్ అనే ఒక ఎరేని మనం క్రియేట్ చేద్దామా? ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ నెంబర్ అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. గర్ల్స్, హియర్ నెంబర్ అరే ఈజ్ అన్ ఆబ్జెక్ట్, int అనే క్లాస్.
yes, because everything in Java is object. ఓకే, సో ఆబ్జెక్ట్స్ ఆర్ రన్ టైమ్ ఎంటిటీస్ కదా, దానికి మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది కదా ఎప్పుడు రన్ టైమ్ లో కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ అరే అనే దానికి నెంబర్ అరే అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. చూడండి ఒకసారి, ఇంటూ నెంబర్ అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. ఓకే, సో న్యూ అనే కీవర్డ్ ద్వారా నెంబర్ అరే అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను లేదా. ఓకే, దాని యొక్క టైప్ ఏంటి, ఇంట్. అంటే నెంబర్ అనే అరేలో 5 ఇంటీజర్ వాల్యూస్ కి మెమరీ స్పేస్ అలొకేట్ అయిందా లేదా చూడండి అమ్మ ఇక్కడ. ఎస్ గర్ల్స్, బికాస్ ఇంట్ నెంబర్ అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. ఓకేనా, సో ఒక క్లాస్ కి ఇంట్ అనే క్లాస్ కి నెంబర్ అనే ఆబ్జెక్ట్ ని న్యూ అనే కీవర్డ్ ద్వారా క్రియేట్ చేశాము. ఎస్ గర్ల్స్, సో ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని కనుక క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ కావాలి. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ కి మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. అవునా, సో మెమరీ స్పేస్ ఎన్ని వాల్యూస్ కి, ఇక్కడ చూడండి ఇంట్ ఆఫ్ 5 కదా, అంటే 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయినట్టే కదా. అంటే నెంబర్ అనే వేరియబుల్ కి, ఓకే, నెంబర్ అనే వేరియబుల్ లో మొత్తం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అంటే 5 వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంత ఇచ్చిన సైజ్ ఇక్కడ 5, అంటే సో ఇక్కడ 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అయిందా లేదా చూడండి ఇక్కడ 1 2 3 4 5. ఓకేనా గర్ల్స్, సో ఇంటూ నెంబర్ అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. అంటే నెంబర్ అరే అనే దానికి స్పేస్, మెమరీలో స్పేస్ క్రియేట్ అయింది. సో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అంటే 5 వాల్యూస్ ని మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 5 లొకేషన్స్ కదా, నంబర్ అరే కదా, బికాస్ అరే ఇండెక్స్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ 0 to n-1. మొత్తం 5 వాల్యూస్ కదా, అంటే 0 1 2 3 4 సరిపోయింది కదా. సో నెంబర్ ఆఫ్ 0 కి ఒక స్పేస్, నెంబర్ ఆఫ్ 1 కి ఒక స్పేస్, నెంబర్ ఆఫ్ 2 కి ఒక స్పేస్, నెంబర్ ఆఫ్ 3 కి ఒక స్పేస్, నెంబర్ ఆఫ్ 4 కి కూడా ఒక స్పేస్ అలొకేట్ అయిందా లేదా. అంటే 5 స్పేసెస్ అలొకేట్ అయింది కదా నెంబర్ అనే దానికి. ఓకే, ఎలా అలొకేట్ అయింది, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసాం. సో న్యూ అనే కీవర్డ్ ద్వారా ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ కి మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుందా లేదా. ఓకే గర్ల్స్, సో ఇక్కడ నెంబర్ అనే దానికి 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ నీకేమైందంటే క్రియేట్ అయింది. ఎస్ గర్ల్స్, సో మెమరీ స్పేస్ క్రియేట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా మనం వాల్యూస్ ని స్పేసెస్ లో స్టోర్ చేసుకోవచ్చు కదమ్మా. ఓకేనా గర్ల్స్, సో నెక్స్ట్ స్లైడ్. సో నాకు 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ గా వాల్యూస్ ని బ్లాక్స్ ఆఫ్ మెమరీలో స్టోర్ చేయొచ్చు కదమ్మా. సో చూడండి, 0 నెంబర్ ఆఫ్ 0 లో ఏ వాల్యూ స్టోర్ చేసింది 35, నెంబర్ ఆఫ్ 1 లో 40, నెంబర్ ఆఫ్ 2 లో 20, 3 లో 57, 4 లో 19. ఓకేనా గర్ల్స్, అండ్ చూడండి నెంబర్ ఆఫ్ 0 35 40 20 57 19. సో ఈ విధంగా 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అయిన తర్వాత వాల్యూస్ ని ఆ బ్లాక్ ఆఫ్ మెమరీలో మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక అరేని క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ గర్ల్స్, బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో న్యూ అనే కీవర్డ్ ద్వారా క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ పేరేంటి, నెంబర్ అరే అన్న నెంబర్ అరే కదా. సో దానికి 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీని నేను క్రియేట్ చేశాను. సో దాని యొక్క టైప్ ఏంటి, ఇంటీజర్స్ కదా, అంటే దీంట్లో ఏ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఓన్లీ ఇంటీజర్స్. ఎస్ గర్ల్స్, ఓకే నెక్స్ట్ వన్. ఓకే, సో ఇందాక మీరు చూసారు కదా, సో అరే అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ లాంటిది. సో దానికి కూడా మనం మెమరీ స్పేస్ ని క్రియేట్ చేసి వాల్యూస్ ని మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేయొచ్చు. అదే కదా మన లాజిక్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్రియేటింగ్ అన్ అరే లైక్ ఎనీ అదర్ వేరియబుల్స్. Arrays must be declared and created in the computer memory before they are used. ఓకేనా, సో వేరియబుల్స్ ఎలా అయితే డిక్లేర్ చేస్తామో సో అరేస్ కూడా ఫస్ట్ డిక్లేర్ చేయాలి. అరేస్ ని డిక్లేర్ చేశాక దానికి మనం ఏం చేయాలంటే మెమరీ స్పేస్ ని అలొకేట్ చేయాలి. అదే కదా అంతకుముందు మనం చూసింది. ఓకే, క్రియేషన్ ఆఫ్ అన్ అరే ఇన్వాల్వ్స్ 3 స్టెప్స్. ఓకే, యాక్చువల్ గా ఒక అరేని కనుక క్రియేట్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక డిక్లేరింగ్ ద అరే, సెకండ్ స్టెప్ ఏంటి అంటే క్రియేటింగ్ మెమరీ లొకేషన్స్, అండ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే పుట్టింగ్ వాల్యూస్ ఇంటూ ద మెమరీ లొకేషన్స్. ఓకే, ఒక అరేని కనుక క్రియేట్ చేయాలంటే యాక్చువల్ గా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిక్లేరింగ్ ద అరే, second one creating memory locations, and third one putting values into the memory locations. Okay na guys, so first one ఏంటి declaring the arrays. So declaring the arrays చూడండి. సో ఒక array ని కనుక డిక్లేర్ చేయాలంటే 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, ఏదో ఒక ఫామ్ లో రాసుకోవచ్చు. చూడండి, ఫామ్ 1 ఏంటి, టైప్ array name of subscript is followed by a semicolon. Okay, so this is the one form. And form 2, type okay subscript array name followed by semicolon. So subscript ఇక్కడ లాస్ట్ లైన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 2 ways of declaring an array. ఓకేనా గర్ల్స్, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం.
ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ నెంబర్ అరే. సో ఇలానే క్లిక్ చేసుకోవచ్చు. టైప్, ఓకేనా, టైప్ అరే నేమ్ ఆఫ్. సో ప్రీవియస్ స్లైడ్ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఇదే కదా టైప్ అరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్. ఓకే, ఇంకోటి ఏంటి, టైప్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ అరే నేమ్. సో ఇవి సింటాక్సెస్ కదా. సో నెక్స్ట్ స్లైడ్లో ఎగ్జాంపుల్ చూడండి. సో టైప్ ఏంటి ఇక్కడ, ఇంట్ అరే నేమ్ ఏంటి, నెంబర్ సబ్స్క్రిప్ట్. నెక్స్ట్ ఫ్లోట్ యావరేజ్ సబ్స్క్రిప్ట్. ఓకే, ఇది ఒక టైప్. సెకండ్ టైప్ చూడండి, ఇంట్ అంటే టైప్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ అరే నేమ్, ఫ్లోట్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ అరే నేమ్. సో ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు కదా, బికాస్ అరేస్ కెన్ బి డిక్లేర్డ్ ఇన్ 2 ఫార్మ్స్. ఓకే, టైప్ అరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్, అదొక ఫామ్. సెకండ్ ఫామ్ ఏంటి, టైప్ సబ్స్క్రిప్ట్ అరే. ఓకేనా గర్ల్స్, డిక్లరేషన్ ఆఫ్ అన్ అరే మీన్స్ హియర్ వి డు నాట్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద అరే. సో సైజ్ ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. డిక్లరింగ్ మీన్స్ హియర్ వి ఆర్ డిక్లరింగ్ ఓన్లీ. ఓకే, హియర్ వి డు నాట్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ అన్ అరే. ఓకేనా గర్ల్స్, నెక్స్ట్ వన్ క్రియేషన్ ఆఫ్ అరేస్. బికాస్ ఫస్ట్ స్టెప్ చూసాము ఏంటిది, అది డిక్లరేషన్ ఆఫ్ అరేస్ చూసాము. బికాస్ అరేని కనుక క్రియేట్ చేయాలంటే 3 స్టెప్స్ అని చెప్పాం కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ అరేస్ చూసాము. సో సెకండ్ స్టెప్ ఏంటి, క్రియేటింగ్ మెమరీ లొకేషన్ కదా సెకండ్ స్టెప్. సో క్రియేటింగ్ మెమరీ లొకేషన్స్ ఫర్ అరేస్. ఓకేనా గర్ల్స్, చూడండి, ఆఫ్టర్ డిక్లేరింగ్ అన్ అరే వీ నీడ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ద మెమరీ. అదే కదా మన సెకండ్ స్టెప్, క్రియేటింగ్ మెమరీ లొకేషన్స్. ఓకేనా, సో అరేని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఆ అరేకి మనం ఏం చేయాలంటే మెమరీని అలొకేట్ చేయాలి. మరి అరేకి మెమరీని కనుక అలొకేట్ చేయాలి అంటే కింద ఒక సింటాక్స్ చూడండి, అరే నేమ్ ఈక్వల్స్ టు న్యూ టైప్ ఆఫ్ సైజ్. ఓకే, బికాస్ ఒక అరే అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ లాంటిది కాబట్టి దానికి కూడా మెమరీ స్పేస్ ని అలొకేట్ చేయాలంటే మనం యూజ్ చేసిన కీవర్డ్ ఏంటి, న్యూ. అంతకుముందు స్టార్టింగ్ లో చెప్పాం కదా, గుర్తుంది కదా. ఎస్, సో ఏదైనా క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అరేని డిక్లేర్ చేసిన తర్వాత అరేనికి మెమరీ స్పేస్ ని అలొకేట్ చేయాలి అంటే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో సింటాక్స్ ఏంటి, అరే నేమ్ ఈక్వల్స్ టు న్యూ టైప్ ఆఫ్ సైజ్. సో క్రియేషన్ ఆఫ్ అరేస్ అంటే, క్రియేషన్ ఆఫ్ అరేస్ అంటే ఏంటి, క్రియేటింగ్ బ్లాక్ ఆఫ్ మెమరీ టు ద అరే. సో ఫస్ట్ పైన డిక్లేర్ చేసేసాను, దాని తర్వాత దానికి మెమరీని అలొకేట్ చేయాలి. మెమరీని అలొకేట్ చేసేటప్పుడే సైజ్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్పెసిఫై చేయొచ్చు. ఓకేనా గర్ల్స్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అరే నేమ్ ఏంటి ఇక్కడ, నెంబర్ ఈక్వల్స్ టు న్యూ టైప్, డేటా టైప్ ఏంటది, ఇంట్ ఆఫ్ సైజ్ అంత 5. అంటే మీనింగ్ ఏంటమ్మా, నెంబర్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. అవునా, సో అంటే ఏంటి ఇక్కడ నెంబర్ అనే అరేలో 5 ఇంటీజర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చునే కదా మీనింగ్. ఎస్ గర్ల్స్, నెక్స్ట్ యావరేజ్ ఈక్వల్స్ టు న్యూ ఫ్లోట్ ఆఫ్ 10. అవునా, సో యావరేజ్ అనే అరేలో ఫ్లోటింగ్ వాల్యూస్ 10 ఫ్లోటింగ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు కదా. ఎస్ గర్ల్స్, సో ఈ విధంగా మనకి ఒక అరేని కనుక డిక్లేర్ చేసిన తర్వాత దానికి మెమరీ స్పేస్ ఇస్తాము. మెమరీ స్పేస్ ఇవ్వడానికి న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ లో నెంబర్ అనే దాంట్లో 5 ఇంటీజర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ అనే దాంట్లో 10 ఫ్లోట్ వాల్యూస్ ని కూడా నేను ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్, క్రియేషన్ ఆఫ్ అరేస్. ఓకేనా గర్ల్స్, నెక్స్ట్ వన్ థర్డ్ స్టెప్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేస్. ఓకే, సో ఫస్ట్ అరేని డిక్లేర్ చేశాను, సెకండ్ దానికి మెమరీ స్పేస్ ఇచ్చాను. సో స్పేస్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ గా నేను వాల్యూస్ ని ఎంటర్ చేయడమే కదా. అవును కదమ్మా. సో ఫస్ట్ ఏం చేశాను, అరేని డిక్లేర్ చేశాను, సెకండ్ బ్లాక్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేశాను. సో మెమరీ స్పేస్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా నేను ఏం చేయొచ్చు, వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు కదా. దాన్నే కదా వాల్యూస్ ని స్టోర్ చేయడం, దాన్ని మనం ఏమంటాం, ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేస్. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే మీన్స్ గివింగ్ వాల్యూస్ టు ద, ఓకే, గివింగ్ వాల్యూస్ టు దిస్. ఓకేనా, సో చూడండి దానికి సింటాక్స్ ఉంది, అరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సో ఇందాక నెంబర్ అరే క్రియేట్ అయింది కదా. సో నెంబర్ అరేలో ఇందాక మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు, 5 వాల్యూస్ కదా. ఓకేనా గర్ల్స్, సో చూడండి నెంబర్ ఆఫ్ 0 ఈక్వల్ 35, నెంబర్ ఆఫ్ 1 ఈక్వల్ 40, అప్ టు సో ఆన్ నెంబర్ ఆఫ్ 4 ఈక్వల్ 19. మొత్తం 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అయింది కాబట్టి 5 ఇంటీజర్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు కదా. ఎస్ గర్ల్స్, ఓకే, సో అరే ఇండెక్స్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ 0, కరెక్ట్ కదా. 0 నెంబర్ ఆఫ్ 0, నెంబర్ ఆఫ్ 1, అప్ టు సో ఆన్ నెంబర్ ఆఫ్ n-1. ఓకేనా గర్ల్స్, సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్ ఆఫ్ క్రియేటింగ్ అన్ అరే. ఓకేనా గర్ల్స్, సో ఏంటమ్మా 3 స్టెప్స్, ఫస్ట్ డిక్లేరింగ్ ద అరే, క్రియేటింగ్ అన్ అరే. ఓకే, థర్డ్ వన్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేస్. సో ఫస్ట్ వన్ ఏంటి, డిక్లేరింగ్ ద అరే అంటే అరేని డిక్లేర్ చేస్తాం. జస్ట్ ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో
ఎరేని కూడా అలా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఆ ఎరేకి ఒక మెమరీ స్పేస్ అలొకేట్ చేయాలి. సో మెమరీ స్పేస్ అలొకేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూస్ని, ఓకే, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ని మనం ఏం చేయాలంటే అసైన్ చేయాలి. అంతేనా గర్ల్స్? సో దీస్ ఆర్ ద 3 steps ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎరే. ఓకే, ఏంటది? డిక్లరేషన్, క్రియేటింగ్ బ్లాక్ ఆఫ్ మెమరీ టు ద ఎరే అండ్ గివింగ్ వాల్యూస్. ఎస్ గర్ల్స్, దాన్ని మనం ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎరేస్ అంటాం. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇలా 3 స్టెప్స్ని యూజ్ చేసుకొని మనం ఎరేని క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక వే ఉందమ్మా, ఇంకొక సింపుల్ ప్రాసెస్ ఉంది. అదేంటో చూడండి. We can also initialize arrays automatically in the same way as the ordinary variables when they are declared. అనా? సో ఇప్పుడు జనరల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే ఆ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్ ఏంటి, int a = 10. ఎస్ గర్ల్స్, అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూని మనం పాస్ చేస్తున్నాం కదా. అలాగే ఎరేలో కూడా ఎరేని డిక్లేర్ చేసేటప్పుడే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పాస్ చేయొచ్చు. ఓకే, ఎలా పాస్ చేస్తాం చూడండి. టైప్ ఎరే నేమ్ = లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఫ్లోరల్ బ్రేస్ కదా, ఫ్లోరల్ బ్రేస్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ టర్మినేటెడ్ విత్ అండ్ సెమీకోలన్. సో ఈ విధంగా మనం ఎరేస్ని ఆటోమేటిక్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇనిషియలైజ్ చేయొచ్చు. అంటే ఎరేని డిక్లేర్ చేసేటప్పుడే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సింపుల్ వే ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎరే. ఇలా కూడా మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఎరేని ఇనిషియలైజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా వాల్యూస్ని, ఎరేస్లోకి వాల్యూస్ని మనం పంపించేసుకోవచ్చు, విచ్ ఇస్ ద సింప్లెస్ట్ వే. ఓకేనా గర్ల్స్? ఎలాగా? టైప్ ఎరే నేమ్ = లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఫ్లోరల్ బ్రేసెస్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నేను ఎరేస్ని ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. int నెంబర్ ఎరే = 5 వాల్యూస్. సో ఇలా ఇచ్చేయచ్చు కదా. అంటే నెంబర్ అనే దాంట్లోకి 5 వాల్యూస్ని నేను ఏం చేసుకోవచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఆ 3 స్టెప్స్ అన్న ఒకటి, ఈ లైన్ అయినా ఒకటే కదా. సో ఇలా సింపుల్గా మనం రాసేసుకోవచ్చు కదా. సో బికాస్ ఎరేస్ షుడ్ బి ఆటోమేటికలీ ఇనిషియలైజ్డ్. ఓకే, ఇలా అయినా సరే మనం డైరెక్ట్గా ఫ్లోరల్ బ్రేసెస్లో వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా గర్ల్స్? సో దట్స్ అబౌట్ ఎరేస్, 1 dimensional ఎరేస్. సో 1 dimensional ఎరే అంటే ఒక సింగిల్ వేరియబుల్ నేమ్తో, ఒక సింగిల్ సబ్స్క్రిప్ట్తో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే దీన్ని మనం ఏమంటున్నామంటే ఎరేస్ అంటున్నాం. ఏరేది 1 dimensional ఎరే. ఓకేనా గర్ల్స్? Thank you.